స్త్రీలు పూజ చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాలు, నియమాలు ఏమిటి? అంటే పూజ అనేటటువంటిది పురుషులే చెయ్యాలి కూడాను. చేస్తారు కాదు, చెయ్యాలి కూడాను అని చెప్తారు. అయితే కాలక్రమేణా పురుషులు చేయటానికి కొన్ని పరిస్థితులు వల్ల చేయలేకపోతున్నారని చెప్తారు. ఏంటి ఆ పరిస్థితులు? పూజ గనక పురుషుడు చేస్తే ఆ ఇంటిల్లిపాదికి కూడాను ఆ పూజా ఫలం అనేటటువంటిది వస్తుంది. అందుకు గాను పురుషులు చేయాలి అని చెప్తారు. కానీ మరి పురుషులు చేయకుండా నేడు అందరూ ఎక్కువగా స్త్రీలే చేస్తున్నారు పూజ. అయితే దీనికి గల కారణాలేమిటి అని మనం గనుక గమనించినట్లయితే, ఆ పురుషుడు ఏదో ఉద్యోగ వ్యాపార రీత్యా ఏదో దేశాల్లో ఉంటారు. లేతే వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఉంటారు. అదొక కారణం. ఇంకొకటి వారి డ్యూటీల సమయం కారణం. ఇంకోటి వారికి ఇష్టం ఉండకపోవచ్చు. అదొక కారణం. అనారోగ్యం కారణం కావచ్చు. ఇలా అనేక కారణాలు ఉండవచ్చు. ఆ కారణాల వల్ల స్త్రీలే పూజ చేస్తున్నారు. పూజ చేసేటప్పుడు చక్కగా స్త్రీ స్నానం చేసిన తర్వాత చక్కగా తను అలంకరించుకోవాలి. బొట్టు, కాటిక అంతా పెట్టుకొని చక్కగా తల దువ్వుకొని, కుదిరితే ఏదైనా ఒక పుష్పం లాంటిది తలలో ఒక పువ్వు పెట్టుకొని పూజ చేసేటప్పుడు గాజులు అనేటటువంటిది చక్కగా చేతికి వేసుకొని ఉండాలి. అంటే మేము వేసుకున్నాం కదండి అని చాలామంది ఇవాళ బ్రేస్లెట్ వేసుకుంటున్నారు. దాన్ని మనం బ్రేస్లెట్ అంటున్నామా? బ్యాంగిల్ అంటున్నామా? బ్రేస్లెట్ అంటున్నాం కదా! కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. చక్కగా వివాహమైనటువంటి వారు కాబట్టి కాళ్ళకి మెట్టెలు, నల్లపూసలు, సూత్రాలు ఇవన్నీ కూడా ఉండాలి. ఎప్పుడూ అంటే పూజ చేసేటప్పుడు ఉంటే తర్వాత తీసేయమని కాదు. ఇవన్నీ ఎప్పుడూ కూడాను సుమంగళికి ఉండవలసినటువంటి సుమంగళి ద్రవ్యాలు కాబట్టి ఇవి ఎప్పుడూ కూడాను పంచమాంగళ్యాలు అనేటటువంటిది స్త్రీ ధరించి ఉండాలి. ఇక చేసేటప్పుడు కొంతమంది మరి తలంటి పోసుకుంటాం కదండీ! అంటే అది రోజు పోసుకోవాలా అనే ప్రశ్న వస్తుంది. అవసరం లేదండి. ఆడవారికి కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. ఎందుకని అంటే ఇక్కడ పాపిటలో గంగాదేవి నివసించి ఉంటుంది. అందుకుగానే మనం ఇక్కడ పాపెట్లో గూడా కుంకాన్ని పెడతామనమాట. అందుకు ఈ స్త్రీ రోజు తలంటి తల మీద నుంచి పోసుకోవాల్సినటువంటి పని లేదు. మీరు మీకు ఇంటి ఆచారం, ప్రాంతాచారాన్ని బట్టి గురువారమో, శుక్రవారమో, శనివారమో మీకు ఏదో ఒక రోజు ఆనవాయితీ ఉండుంటుంది గదా! అలవాటు ఉండుంటుంది గదా! పూర్వపు నుంచి వచ్చేటటువంటిది. దాన్ని మీ పెద్దల ద్వారా తెలుసుకొని ఆ రోజు పోసుకోండి. సరిపోతుంది. ఆ పోసుకున్న తర్వాత కూడా పూజ చేసేటప్పుడు గూడా తలకి పిడప కట్టుకొని అంటే ఆ గుడ్డ కట్టుకొని అదే విధంగా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అది చేయకూడదు. అది ఒకటి దోషం. ఇంకా రెండవది నీళ్లు కారుతూ ఉంటాయి. నీళ్లు కారుతూ కూడాను చేయకూడదు. ఎందుకంటే మనం ఇట్లా అంటాం. అన్నప్పుడు ఏమైతుంది? మనం చేసేటటువంటి దేవుడు పూజా కార్యక్రమాలు అక్కడ చేసటానికి ఏర్పాటు చేసినటువంటి పూజా ద్రవ్యాల మీద పడొచ్చు. ఆ దేవుడి మీద పడొచ్చు. లేకపోతే అక్కడ పెట్టేటటువంటి నివేదన మీద పడొచ్చు. దేని మీదైనా పడొచ్చు కదా! అందుకని చెప్పి చక్కగా తల తుడుచుకొనే చక్కగా పూజకు కూర్చోవాలి. ఎందుకు చెప్పారయ్యా ఇలా అంటే, ఇలా ముడి పెట్టుకొని చేయటం వల్ల ఏమైతుంది? మనకి తలకి పట్టినటువంటి నీళ్లు మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది కదా! వెళ్ళిపోవటం వల్ల పడిశం పడుతుంది. అంటే ఇక్కడ కూడా మన శాస్త్రం ఏం చెప్తుంది? సైన్స్ ఇది మీకు మళ్ళా అనారోగ్యం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని రానీయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అని చెప్పి ఆ గోత్రనామాలు చెప్పుకొని స్త్రీలు ఈ విధంగా గనక పూజ చేసినట్లయితే సత్ఫలితాలు వెనువెంటనే వస్తాయి. స్వస్తి.